బీసీ సంఘం యాదవ్ జేఏసీ మధు యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, కమ్మేరులో జరిగిన ఘటనను మీరు ఏ విధంగా చూస్తున్నారు? మరి చాలామంది కూడా అమ్మాయిని అక్కడ పోలీస్ అధికారులు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ఆ పసిపాప అక్కడ లేదు, స్పాట్లో లేదు. గొడవైన మాట వాస్తవం, కానీ స్పాట్లో లేదు. కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. కొంతమంది అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాదులు కూడా, నాయకులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. దీని వెనక ఏం దాగుంది, మరి ఎందుకు ఇంత కసి ఏంటి అక్కడ? ఇక్కడ ఒకటే, ఇంకా కూడా తెలంగాణలో విష్ణురి రామచంద్రారెడ్డి వారసులు ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటుండేమో అనిపిస్తుంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను చూస్తుంటే వ్యవస్థను భ్రష్టుపడిస్తారు. ఈ యొక్క సంఘటన ద్వారా పోలీసులపై ప్రజలకు నమ్మకాలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు డీసీపీ గారు మాట్లాడారు, మీరు చెప్పారు కదా, అక్కడ చూసిన వీడియోలు 30 సెకండ్లకి క్లిప్స్ వాళ్ళే తీసిరు. అందులో ఎవరైతే పాప వాళ్ళ తల్లి బతలాడుతున్నట్టుగా అలా విజువల్స్లో కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, ఒకసారి కరెక్ట్గా గమనిస్తే మీకు కనిపిస్తుంది. కానీ పోలీసులు తప్పుదో పట్టిస్తున్నారు. అంటే దీని వెనకేంది, రేవంత్ రెడ్డి చుట్టాలు కాబట్టి, రేవంత్ రెడ్డి మనుషులు కాబట్టి, రేవంత్ రెడ్డి ఈ బహుజనుల బతికెంత, ఈ చాకోళ్ళు ఎంత, ఈ ఎస్సీలు ఎంత, ఇలా బతుకులు ఎంత, నేను రాజునని ఫీల్ అవుతాడు. త్వరలోనే దించుతాము తెలంగాణ ప్రజలు. ఇప్పటికీ రాష్ట్రంలో దాదాపుగా 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి బహుజనుల పైన ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన, బీసీల పైన కూడా ప్రధానంగా ఎందుకు టార్గెట్ చేయవలసి వస్తుంది? బీసీలను కావచ్చు, ఎస్సీలను కావచ్చు. అయితే బీసీలలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది. ఇప్పుడిప్పుడే చదువుకున్న వాళ్ళు ఇలా రమేష్ లాంటి పెద్దన్నలు, రాజారాం లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఎక్కడికక్కడ కూడా ఈ తెలంగాణలో బీసీలు చైతన్యం కావాలి, ఎస్సీలు చైతన్యం కావాలి, ఈ రాజ్యాధికారం చేతులకు తీసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో ఏంటంటే, ఈ రెడ్డిలకు ఎక్కడైతే నూకలు జరుగుతాయనే భయంతో, అహంకారంతో, కండకారంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో భువనగిరిలో ఎస్సీ హాస్టల్లో మానస, మరి ఇంకొక అమ్మాయి రజక అమ్మాయిని ఈ విధంగానే దారుణంగా చంపేశారు, 2 బీసీ బిడ్డల్ని. అదేవిధంగా మొన్న ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ ఎలక్షన్లు పోటీ చేసినప్పుడు నామినేషన్ వేణికి పోతా కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్డిలు, సందీప్ బిడ్డ అంటే ఒక ఆయన ఉత్సాహించాడు సర్పంచ్ క్యాండిడేట్ అభ్యర్థికి. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి దాడిలే జరుగుతుంది బీసీల మీద. బీసీలు ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. నేను ఏం చెప్పదలుచుకున్నా, ఇప్పుడు బీసీలు ఎస్సీలు ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. రాజ్యం కత్త కొరికిచ్చి యుద్ధం చేయమంటే చేయలేం. మనం యుద్ధం చేసుకుంటే కూర్చుంటున్నాం. వాళ్ళు రాజ్యం మేలుకుంటా, చట్టాలు వాళ్ళ చేతిలో పెట్టుకుంటా, పోలీసులు వాళ్ళ చేతిలో పెట్టుకుంటా వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. ఈ వ్యవస్థల్ని నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత, నీ చేతిలో తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎస్సీలు బీసీలు అందరూ ఒక తరపై వస్తే వీళ్ళు ఆటలు సాగు. దయచేసి ఇప్పటికైనా బీసీలు ఎస్సీలు అందరూ ఒక తరపై రావాలి. అదేవిధంగా మన కుమ్మరి ఘటన తీసుకుందామన్నా. కుమ్మరి ఘటనలో చాకలి మన చంద్రకళ అన్నట్టు ఆమె గుళ్ళకి లోపలికి పోతుంటే అక్కడ ఉన్నటువంటి రెడ్డిలు శ్రీనివాస్ రెడ్డో ఎవరో 100 రూపాయలు అడిగినట. మేము ఎందుకు ఇవ్వాలి, మేమే ఈ దేవాలయానికి సున్నాలు ఇస్తాం, మేము ఊర్లో అన్ని పనులు చేస్తాం, మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు అని చెప్పేసి ఆమె గట్టిగా ప్రశ్నించింది. ప్రశ్నిస్తే నువ్వు అమ్మ అక్క లాలీలు తిడతావా? అంటే నువ్వు అమ్మ అక్క లాలీలు తిడుతుంటే తన కన్న కొడుకు ఏంటంటే కానీ, తన భార్య వాళ్ళ తరపున కానీ, భర్త కానీ గణేష్ అంటే ఉన్నాడు. గ్రామ గ్రూప్లో ఇలాంటి వ్యక్తులు ఇలాంటి దుర్మార్గంగా ఉన్నారు, ఈ విధంగా బలిసి కండకారంతో ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి గ్రూప్లో మెసేజ్ పెట్టిండంట. గ్రూప్లో మెసేజ్ పెట్టి మీ ఇంట్లో వాళ్ళని అంటే మీరు ఊరుకుంటారా అని అడిగిండంట. మరి మీ ఇంట్లో వాళ్ళని అంటారా అని గ్రూప్లో పెడితేనే నీకు మండుతుంది. మరి ఆ తల్లిని నువ్వు బహిరంగంగా లైవ్గా తిడితే మరి వానకి ఎంత దేశం రావాలి? అట్లా అన్నందుకు శ్రీనివాస్ రెడ్డి అనేటోడు, అక్కడ తుకారాం రెడ్డి అట సర్పంచ్ అట, సతీష్ రెడ్డి అట సర్పంచ్కి కొడుకాట, ఇంకా 9 మంది రెడ్లు అంట. అంటే ఈ రెడ్లకు అందరూ పౌరుషం ఓడుచుకొచ్చి మా బీసీ బిడ్డ మీద, గణేష్ అనే చాకలి బిడ్డ మీద పిడిగుద్దులు గుద్దిరు. 8 మంది 10 మంది పిడిగుద్దులు గుద్దిన వీడియో క్లిప్ అక్కడ ఉంది. మళ్ళీ ఈయన పోయి పోలీస్ స్టేషన్లో పోయి మళ్ళీ ఎవరైతే మన రజక బిడ్డలు ఉన్నారో ఈ రజక బిడ్డలు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వీళ్ళ కేసు తీసుకోకుండా మా రెడ్డి అనేక దెబ్బ తగిలిందని చెప్పేసి వాళ్ళ చేతుల సిఐ రెడ్డి అంట, అశోక్ రెడ్డో ఎవరనంట. ఆ సిఐ అన్నట్టు ఆయన ఏం చేసిండంటే ఒక కుల పక్షపాతం చూపించిండు. ఒక చిన్న పాప అక్కడ కులం చూపించాల్సిన అవసరం ఉందా అన్న? శ్రీనివాస్ రెడ్డి తన్నేడట ముఖాలతో, తనతో పాప అక్కడ పడిపోయింది. నేను కడుపులో గుద్దుతానా, నీ దెబ్బ కనబడుతుందా? కడుపులో గుద్దు దెబ్బ కనబడదు. లోపల ఏం జరిగిందో ఏం కథనో వాళ్ళు కూడా వెంటనే చచ్చిపోయిందని చెప్పట్లేదు. ఈ విధంగా తన్నిన తర్వాత 1 రోజు 2 రోజుల తర్వాత పాప పాలు తాగలేదు, తన్నిన వెంటనే 2 బుక్కలు తాగిందో లేదో వెంటనే పాప అస్వస్థకు గురైంది. ఈ చాలా దారుణమైన సంఘటన అని చెప్పేసి గణేష్ అనే వ్యక్తిని కొడుతుంటే ఆ పాపను వాళ్ళ కళ్ళ దగ్గర పెట్టింది, కుట్టకడి నేను నాగమైపోతా అని చెప్పేసి. ఇంత చెప్తున్నా కూడా కనికరం లేదు అన్న. మరి వీళ్ళ పిల్లలు మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు మరి ప్రధానంగా బీసీ సంఘాల నుండి? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఇప్పటికైనా కుమ్మరి సంఘటనలో ఎవరైతే రజక బిడ్డకు అంటే ఆయన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎస్సీ బిడ్డకి
వాళ్ళకి ఇప్పటికైనా వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు ఈ పోలీసు వ్యవస్థలో నిన్న కూడా అడగదలుచుకున్నా. ఇప్పుడు గ్రామంలో 5 మంది వారి పేరు 3 పట్టుకున్నారట. మరి అంతరాష్ట్ర ముఠాలు ఎట్లా పట్టుకుంటారు? ఇప్పుడు మా అంతరాష్ట్ర ముఠాలను ఇంకా మావోయిస్టులను వాళ్ళ వీళ్ళు ఎట్లా పట్టుకుంటారు? ఒక ఊర్లో ఉన్న 5 పట్టుకోలేకపోతున్నాం. గ్రామానికి సర్పంచ్ అంటే వారిపోతారు అన్న. తప్పు చేయకపోతే గ్రామానికి సర్పంచ్ వారిపోయిన అంటే ఎట్లుంటుంది చెప్పు?